Light, camera, rolling, music. హాయ్ అండి. ఏ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కేసీ నరసింహారావు నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు ఇంద్రకంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో మనందరికీ ఇష్టమైన నటీనటులు అవసరాల శ్రీనివాస్, అడివి శేషు, ఈషా, కొత్తపిల్ల అతిథినాథ్ ఈ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ అమి తుమి. అప్పుడప్పుడు మీరు మగాడండి. ఏట్రా కొత్త కనుక్కున్నావా? లేదండి, కన్ఫర్మ్ చేసుకుంటా. ఇట్లా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఉండమ్మ గన్ను పెడతానంటే కష్టం. ఏంది సల్మాన్ ఖాన్ కొత్త స్టెప్పా? ఇక అమి తుమి కథ చెప్పాలంటే జనార్దన్ తనికెల భరణి, ఆయనకు ఒక కొడుకు విజయ్, అవసరాల శ్రీనివాసు, కూతురు దీపిక, మన ఈషా. అయితే జనార్దన్కి ఒకప్పుడు స్నేహితుడు, ఇప్పుడు శత్రువైన ఒక వ్యక్తి కూతురు. ఆ అమ్మాయి పేరు మాయ. అదే మన కొత్త పిల్ల అతిథినాథ్ చేసింది. ఆ మాయని మన విజయ్ ప్రేమిస్తాడు. విజయ్ ఆ అమ్మాయిని ప్రేమించడం జనార్దన్కి ఇష్టం ఉంటుంది. అలాగే జనార్దన్ కూతురు దీపిక ఒక పెద్ద సేల్స్ మేనేజర్ని ప్రేమిస్తుంది. అది మన అడుగు చేసిన పాత్ర. అది కూడా జనార్దన్కి ఇష్టం ఉంటుంది. కానీ జనార్దన్కి తన కూతురు దీపికని శ్రీ చిలిపి అని, అది వెన్నెల కిషోర్ చేసిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. అయితే జనార్దన్ కూతురు దీపిక తన ఇంట్లో ఉన్న పని మనిషి సహాయంతో నాటకం ఆడుతుంది. ఆ నాటకం వల్ల ఏమవుద్దంటే వీళ్ళ ప్రేమ కథలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. ఈ మలుపులు తిరిగి చివరికి వీళ్ళ ప్రేమ కథలు ఏ దరికి చేరిని, ఎవరికి ఎలా సొంతమయ్యారనే కన్ఫ్యూజన్ డ్రామాతో చూపించిన ఎంటర్టైన్మెంటే ఈ అమి తుమి. రే నువ్వు పనుగొట్టుకుని కథ చెప్పాలి కదా అని చెప్పడం కానీ ఇందులో పెద్ద కథే ఉందండి. కన్ఫ్యూజన్ డ్రామా ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు చెప్పండి. ఏమండి, ఇలాంటి కంటెంట్తో సినిమా రూపొందించినప్పుడు ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అవుతేనే కనెక్ట్ అవుద్ది. ఎవరికి పెళ్ళి? మా ఇద్దరికి సార్. నేను నీకు సెలెక్ట్ చేసిన అమ్మాయి రియల్ బ్యూటీ. మీరు ప్రేమికుల పట్ల రిజర్వ్ అయ్యింది సార్. ఈ ప్రేమ, పెళ్లి, గోల అన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుతా. ఎన్ని కూతురు వదలా, అది నన్ను వదిలి ఇక చూసుకోమలా. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుల్లో ఒకరైన అవసరాల శ్రీనివాస్. గురుగారు సినిమా కదా అందుకే చేసి ఉంటా. ఇంకో హీరో అడివి శేషి. ఏ మాటకి అన్నమాట చెప్పాలరా, అందంగా ఉన్నాడు. హీరోయిన్ లో ఒకరైన ఈషా, అందం అభినయం కలబోతున్న పిల్ల కదా. ఆ తర్వాత ఇంకో హీరోయిన్ కొత్త పిల్ల అతిథినాథ్. ఈ అమ్మాయి కొత్త పిల్ల కదా, ఓకే. ఆ తర్వాత సీనియర్ నటులు తనికెల భరణి. ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆయన అలరించారు. మరి మన వెన్నెల కిషోర్ ఈ కథకు ప్రధానమైన పాత్ర ఇదే కదా. ఈ పాత్ర ద్వారానే ప్రేక్షకుడు ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ పొందాడు. ఈ పాత్రకి వెన్నెల కిషోర్ పరిపూర్ణమైన న్యాయం చేశాడు. బాగా చెప్పు. ఆ తర్వాత మన ఎఫ్సీ వేణుగోపాల్ నవ్వించారు. ఆ తర్వాత శ్యామల పని మంచి క్యారెక్టర్ బాగా చేసింది. ఆ తర్వాత మిగిలిన పాత్రలో మధుమణి, భార్గవ, కేతార్ శర్మ, అనంత్, తడివేల్ లాంటి మంచి మంచి నటులందరూ ఉన్నారా. వీళ్ళందరూ కూడా వారి పాత్రలకు పరిపూర్ణమైన న్యాయం చేశారు. కరెక్ట్. కుమారిడా మీరు ఇంకా అనమారిడా? నేను చెప్పినాడు వస్తే నేను పెళ్లి చేసుకుంటాడు. కర్మ సిద్ధాంత్. ఆశ దోశ అప్పుడు మాట్లాడుతుంటే మెన్యూ చెప్తా వేస్ట్ ఫెలో. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మార్తాండ వెంకటేష్ అందించినటువంటి ఎడిటింగ్, ఇంకొంచెం షార్ప్ చేయాలి. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మణిశర్మ గారు అందించిన మ్యూజిక్. ఓకే. ఈ చిత్ర నిర్మాత కేసీ నరసింహారావు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇంద్రకంటి మోహన కృష్ణ. విభిన్నమైన సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ దర్శకుడు. మరే ప్రేక్షకుల అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినా ఇది కూడా విభిన్నమైన ప్రయత్నమే. నీ పేర్లో స్టైల్ ఉంది, మత్తుంది, వైబ్రేషన్స్ ఉన్నాయి. అవన్నీ మహేష్ పేర్లో కదా ఉన్నవి. స్వయం భూలింగాలకు పూజ ఎలా చేయాలో తెలుసు కానీ స్వలింగాలకు పెళ్లి ఎలా చేయాలో శాస్త్రాల్లో లేదయ్యా. ఏంటి ఇదేనా మీ మగతనం? యు మీన్ మై మ్యాన్హుడ్? కథా కథనాలు క్యారెక్టరైజేషన్లు రొటీన్గా ఉన్నాయనో, లేక జెంట్లమెన్ సినిమా తర్వాత ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారి నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుడు పెంచుకున్న అంచనాల వల్ల తెలియదు కానీ అమీ తుమి సినిమా ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేదని చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు సృష్టించినటువంటి శ్రీ చిలిపి అనే పాత్ర, వెన్నెల కిషోర్ చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా నవ్వించి చప్పట్లు కొట్టేలా చేసింది. ఈ కామెడీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగా నచ్చే అవకాశం ఉంది.
కాబట్టి బీసీ సెంటర్లో కమర్షియల్ రిటర్న్స్ ఎలా ఉన్నా మల్టీప్లెక్స్ ఆడియన్స్కి సినిమా బాగా నచ్చుతుందని ఆకాంక్షిస్తూ మరి భవిష్యత్తులో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి నుంచి మరిన్ని మంచి విజయాలు రావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు సహకరించిన సాంకేతిక నిపుణుల్ని నటీనటుల్ని అందరినీ పేరుని అభినందిస్తూ నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో నెక్స్ట్ వీక్ చూసొచ్చి మీకు చెప్తాను. అప్పుడు దాకా మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు విభిన్నమైన సినిమాగా మనకు అందించిన ఈ అమితి మీరు చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ ఆర్బాబు.